అలీప్ సంస్థకి కేవలం మహిళల కోసమే ఇచ్చారు సార్. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి మహిళల కోసం చాలా మంచి సర్వీస్ చేస్తున్నదనే ఉద్దేశంతో దీంట్లోపల మేజర్గా ఫుడ్ ప్రాసెసింగ్, టైలరింగ్, గార్మెంట్స్, తర్వాత హ్యాండీక్రాఫ్ట్స్ ఇట్లాంటి వాటిలలో అన్ని జిల్లాల లోపల మరి శిక్షణ 30 మంది బ్యాచ్ ఉన్నట్టయితే శిక్షణ ఇచ్చేందుకు మేము ఏర్పాట్లు చేశాము సార్. ఇక్కడ ఇది మొదటిది మన జిల్లా లోపల, సిద్దిపేట జిల్లా లోపల. మరి వీళ్ళు ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ఎలా, ఎంఎస్ఎంఈగా రిజిస్టర్ కావటం ఎలా, ఆ తర్వాత వాళ్ళు ఒకవేళ ఒక ఇండస్ట్రీ కానీ చిన్న కుటీర పరిశ్రమ కానీ స్థాపించినట్టయితే దాని లోపల మెషినరీ కొనుగోలు చేయడానికి మరి హ్యాండ్ హోల్డింగ్ లోపల కూడా, అదేవిధంగా ముడి సరుకులు కొనటం లోపల, మెషినరీ కొనటం లోపల, మార్కెటింగ్ లోపల కూడా మరి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇవ్వడానికి ఇంక్యుబేషన్, బిహబ్ అనే 2 సంస్థలు మేము ఏర్పాటు చేయడం జరిగింది సార్ అలీప్ హైదరాబాద్ లోపల. అక్కడ ఏదైనా కొత్త ఐడియా తోటి వచ్చినా కూడా, కొత్త రకమైన ప్రోడక్ట్ తీసుకొచ్చినా కూడా దానికి బ్రాండ్ క్రియేట్ చేసి దానికి ఇంటెలిజెంట్ ప్రాపర్టీ రైట్స్ కూడా, వాళ్ళ హక్కులను కూడా దానికి క్రియేట్ చేయించేటువంటి నెట్వర్కింగ్ ఉన్నది. అదేవిధంగా సెట్ తోటి, మెప్మా తోటి, తర్వాత బ్యాంకులతోటి, సిడ్బీ బ్యాంకు, నాబార్డ్ తోటి ఈ అలీప్కు ఎంఓయూస్ ఉన్నాయి సార్. ఈ 15 రోజులు అనేటువంటిది ఒక బేస్ అంతే. ఇది ఒక చిన్న మూలం అన్నట్టు, స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్. ఈ 15 రోజులలోనే మీరు కోటీశ్వర్లు అవుతారని మీరు అనుకోవద్దు, మేము అనుకుంటలేము. ఇట్లా 100 మందికి ట్రైనింగ్లు ఇస్తాను మేము. అందులో 100 మందిలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో, ఎవరైతే బాగా నేను ఎట్లనైనా చేసి ఎదగాలి, నేను ఎట్లనైనా చేసి నా కుటుంబాన్ని మంచి బాగు చేయాలి, నా కుటుంబంలో నా భర్తకు సహకరించాలి, నా పిల్లల్ని మంచి స్కూళ్ళలో చదివించాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మహిళలు ఏం చేస్తున్నారు, ఇంట్లో పని చేసుకుంటూ కూడా ఇట్లాంటివి నేర్చుకొని చాలా బాగుపడతారు. ఎక్కడైతే మహిళలు డబుల్ డ్యూటీ చేస్తారో ఆ కుటుంబాలు చాలా తొందరగా ఎదుగుతున్నాయి, వాళ్ళు బాగుపడతారు. ఎక్కడైతే మహిళలు డబుల్ ఆదే ఉన్నది ఆయన దాన్ని పెంచి పెట్టాలి, నేను అంటు పెట్టాలి, ఇంతే అనుకున్న వాళ్ళు బాగుపడతలేదు. ఇది ఉదాహరణలతోటి సహా చూడండి. మహిళలు ముందుండి మన ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, జమలు, ఇంట్లో ఏం జరుగుతుంది అని మీరు అందులోకి ఎంటర్ అయ్యి మీ భర్తతో డిస్కస్ చేసి, మీ అత్తమామలతో, మీ పిల్లలతో డిస్కస్ చేసి, ఏ మహిళ అయితే జాగ్రత్తగా తన కుటుంబం ఆర్థిక వ్యవహారాల్లో ఆమె పాలు పంచుకుంటుందో వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయని సర్వే చెప్తారు. దీనికి ఈ ఏరియా లోపలనే చేయాలి అనేటువంటి వీళ్ళందరి కోరిక. ఎందుకు మీరందరూ కూడా వేరే దగ్గరికి పోతే కష్టమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ పక్కన చుట్టుపక్కల అంటే నడుచుకుంటూ రావచ్చు, కానీ దూరం పోవాలంటే బస్సులు, ఆటోలు కష్టమవుతుంది కదా అని మీ దగ్గరనే ఇక్కడనే ట్రైనింగ్ పెట్టాలి కదా అని మనం ప్రయత్నం చేస్తే చాలా ప్రయత్నాల తర్వాత ఇది మనకు దొరికింది. ఎంత చక్కగా ఉందంటే నిజంగా దీన్ని ఇన్ని రోజులు వాడకపోవడం అనేటువంటిది అది ఒకటి బ్యాడ్ లక్. ఏదో ఒక ట్రైనింగ్ వాడుకునే అవకాశం ఉండే కట్టిన తర్వాత. సరే, ఇప్పటికైతే ఆ టైం వచ్చింది, మనం ఇప్పుడు దాన్ని వాడుకుంటున్నాం. ఈ 30 రోజులు మీరు వీరికి సమయం అనేటువంటిది, ఈ శిక్షణకు సమయం అనేటువంటిది మీరు కేటాయించడం చాలా ముఖ్యమమ్మ. ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలంలో ఒక మహిళ వ్యాపారం రంగంలో అడుగు పెట్టాలి అని అంటే ఎన్నో అవరోధాలు ఉంటాయి. మొదటి అవరోధం కుటుంబం, కడప దాటి బయటకు రావాలి. రైట్, వస్తే ఏం చేయాలి, ఎటు పోవాలి, ఏం చేస్తే మనకు 2 రూపాయలు మిగులుతాయి, మన ఇల్లు గడుస్తుంది అనేటువంటి ఆలోచన, అవునా కాదు. మూడోది, దాంట్లో దిగినాం, ఇది చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో దిగితే దాంట్లో మంచి ఉంటాయి, చెడులు ఉంటాయి, అవునా కాదు. సో చెడును తట్టుకోవాలి, మంచి వైపు చూసుకుపోవడం అనేటువంటిది మూడో అంశం. నాలుగోది ఏముంటుంది రమ్మా, మనం ఈ తయారు చేసినటువంటి వస్తువు ఎక్కడ అమ్ముకోవాలి అనేటువంటిది ముఖ్యంగా ఉంటుంది. మనకు తెలియదు చాలా జాగాలు, అవునా కదా. చాలా జాగాలు నీకు తెలియదు, నాకు కూడా తెలియదు. సో ఈ అన్నిటినీ అంటే కొత్తగా మనం స్టార్ట్ చేసుకొని కొత్తగా మనం
ఏమంటారు ఒక దశ వైపు పోవాలి అని అంటే మనకు ఎవరో ఒకరు వేలు పట్టుకొని నడపాలి. మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తాం, అతన్ని అబ్బాయినో అమ్మాయినో వేలు పట్టుకొని నడిపిస్తాం, అంత తల్లిగా ఒక తండ్రిగా, అవునా కాదు? ఇగో ఆ వేలు పట్టుకొని నడిపించేటువంటి తల్లి తండ్రి అనేటువంటి పాత్రను అలీం వాళ్ళు, సెర్పు వాళ్ళు, బిఎం వాళ్ళు ఇప్పుడు మీకు తీసుకుంటున్నారు. రైట్, ఇది ఒక అంశం. రెండో అంశము, మీకు ఎవరికైనా సరే మార్కెటింగ్ అంటే ఏమైనా చెయ్యాలి అంటే ఫస్ట్ రావాల్సింది మన బుర్రల ఐడియా, అవునా కదా? మన బుర్రల ఐడియా. నేను చాలా రోజులు గజ్వేల్లో పనిచేసిన, ఒక 6 ఏళ్ళు పనిచేస్తే నాకు ఊరికే అనేది, అరే గిడేంది ముఖ్య ఒంటి మామిడి కూరగాయల దుకాణం కాడ, కూరగాయల మార్కెట్ కాడ ఇంత రష్ ఉంటుంది, కానీ ఆడ కూరగాయలు దొరుకుతాయి, కిలో కొందాం, అర్ధ కిలో కొందామంటే ఇంతకుముందు ఒక 4-5 ఏళ్ళ కింద దొరికేటి, దొరకకు మళ్ళీ ఎడుకోవాలి, గౌరవం కాడికి పోయి కొనుక్కోవాలి, లేదంటే బండ్లలో కొనాలి. బ్లౌజ్ కుట్టుకోవడానికి, షర్ట్ కుట్టుకోవడానికి వచ్చింది అంటే నీ మీద ఎంత నమ్మకం ఉంటే నీ దగ్గరికి వస్తుంది. అసలు వాళ్ళకి అసలు ఊపుకుంటా పోమని అంటే మంచిగా అనిపిస్తుందా మీకు? సో దయచేసి అట్లాంటి పనులు ఎవరు కూడా చెయ్యకండి. మూడోది, చివరిది, నేను మీ అందరికీ చెప్పడానికి ఒకటి వచ్చాను. వ్యాపారం అంటే ఆషామాషి కాదమ్మా. అందులో అదృష్టం బాగుంటే ముందుకు పోతుంది, అదృష్టం బాగాలేకుంటే అక్కడే ఆగుతుంది. మీకు ఏదైనా లోన్ కావాలా, ఏం కావాలని అంటే మా టీం సపోర్ట్ చేస్తుంది. రైట్, మీరు ముందుకు పోవాలి. కానీ మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోండి. వచ్చిన డబ్బులు వృధా చేయకండి. ఈరోజు మీకు ఒక 200 రూపాయలు వచ్చినాయి, ఏం ఖర్చు పెడతారమ్మా? 200తో ఏం పెడతారు? బిర్యానీ. ఏం తింటారా? ఏం చేస్తారు? నేను ఒక 200 రూపాయలు మీకు గిరాకీ ఇచ్చిపోయినా ఈరోజు, రైట్, దాన్ని ఏం ఖర్చు చేస్తారు? అవసరాన్ని బట్టి వాడుకుంటాం. రైట్, ఏం అవసరం అంటే అవసరం అంటే చాలా పెద్దది, ఇంత పెద్ద మాట. అవసరాలు 2 రకాలు ఉండొచ్చు, వృధా అవసరాలు ఉండొచ్చు, నిజమైన అవసరాలు ఉండొచ్చు. పెట్టుబడిగా వాడుకుంటాం. నువ్వు 200 పెట్టుబడి వాడితే కరెక్టా కదా? కనీసం 100 రూపాయలైనా వాడాలి. మీరు ఏదైనా లాభం వస్తే దాన్ని పెట్టుబడిని గుణాకారం అయ్యేటట్టు చూడండి. గుణాకారం అంటే తెలుసు కదా నీకు? ఇప్పుడు 3 × 2 అంటాం. ఎంత అవుతుంది రాబో? 3 × 2 3 + 2 6 ఎక్కువనా 5 ఎక్కువనా? అంటే గుణాకారం చేస్తే ఎక్కువైందా, ప్లస్ చేస్తే ఎక్కువైందా కదా? అది గుణాకారం మీరు చేయగలగాలి. మీరు 100 రూపాయలు నెక్స్ట్ దానికి వాడుకున్నా మిగతా 100లో మాత్రము ఒక 20 రూపాయలు ఖచ్చితంగా మీ పిల్లల చదువుకు వాడండి. 40 రూపాయలు వాడండి, తప్పులేదు. 50 రూపాయలు వాడండి, ఇంకా తప్పులేదు. కానీ పిల్లలకు మాత్రం బాగా చదివించండి. ఒక వ్యక్తి పేదరికం నుంచి బయటకు రావాలి అని అంటే మీరు ఏం చేసినా రాదాము, ఇంకా చదివితే మాత్రమే వస్తాడు. నేను ఆల్రెడీ వీళ్ళ దగ్గర నేర్చుకొని ఉన్నాను నేను, కాబట్టి దీన్ని తీసుకొచ్చాను ఇక్కడికి. మొన్న మీటింగ్ సార్ వచ్చారు, సార్ పేరు కాసిం సార్ వచ్చి అందరికీ చెప్పారు ఎట్లా ఉంటుంది, ఎలా చేస్తారు, ఏంటి అన్నది. అందరికీ ఉపయోగం అవుతుంది. మీరు చేసుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు చేసుకుంటే మీకు అందరికీ చాలా బాగుపడతారు. ఒక ఇండస్ట్రియల్ చేసుకోవచ్చు పెద్దగా మనము చేయాలనుకుంటే, కానీ మీరు ఈ ఇంట్రెస్ట్ని బట్టే ఇక ఏదైనా చేయగలుగుతాము. అందరికి ఇంట్రెస్ట్ ఉండాలి. మేమైతే చాలా బాగా నేర్చుకున్నాం సార్ వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఈ ట్రైనింగ్ అనేది మంచి అవసరానికి పనిచేస్తుంది. రేపు మీరు ఇది ఇది నేర్చుకొని తర్వాత మీరు ఇంట్లో ఒక ఉపాధి పెట్టుకొని మరి జీవించగలగడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మీరు ఎవరున్నా ఇంకా మీ వాళ్ళని తీసుకొని ట్రైనింగ్ తీసుకోండి. ట్రైనింగ్ తీసుకుంటే మీరు తీసుకున్నదే కాకుండా ఇంకోరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా వీలవుతుంది. కానీ మీరు ఇట్లాంటి అవకాశాలు మళ్ళీ మనకు రావు. వచ్చినప్పుడు మనం వినియోగించుకోవాలంటే ఏం చేయాలి? మనం పాల్గొనాలి. మనం కూడా అందరికీ చెప్పాలి, చేపియాలి. ఇప్పుడు మనము ఎవరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఎంతమంది ఇప్పుడు ఒట్టిగా చూడడానికి వచ్చిందో
తెలియదు ఇప్పుడు. అయితే మీరు అందరు కూడా నేను ట్రైనింగ్ తీసుకొని మీరు ముందుకు వస్తారని భావిస్తున్నాను.